అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు. గుడ్ ఈవినింగ్, నమస్కార్ మిత్రులారా. గత నెల నవంబర్ 28వ తేదీన శుక్రవారం రోజు నెల్లూరు నగరంలో ప్రజానాట్య మండలి కళాకారుడు, సిపిఎం పార్టీ కార్యకర్త కామ్రేడ్ పంచలయ్యను డ్రగ్స్ మాఫియా గుండాలు హతమార్చడం జరిగింది. ఆయన మృతికి ఆంధ్రప్రదేశ్ మైనార్టీ డెవలప్మెంట్ ఫోరం ఆవాజ్ కమిటీ నివాళులు అర్పిస్తూ ఉంది. నివాళులు, సంతాపాలు, రెప్పపాటు కన్నీళ్ళని, గంటపాటు కసిని పెంచాలి. ఈరోజు ఆ కామ్రేడ్ చనిపోవడం చాలా బాధాకరం. అన్ని రాజకీయ పార్టీలు అందరూ ముక్తకంఠంతో దీన్ని ఖండిస్తూ ఉన్నారు. ఆయన చేసినటువంటి పని అందరూ ప్రశంసిస్తూ ఉన్నారు, స్వాగతిస్తూ ఉన్నారు. ఆయన నివసించే ప్రాంతంలో మాదక ద్రవ్యాలకి, డ్రగ్స్కి వ్యతిరేకంగా ప్రభుత్వ సహకారంతో, పోలీసుల సహకారంతో మంచి కార్యక్రమాలు చేసేవాడని చెప్పి కూడా అందరూ అంటూ ఉన్నారు. కానీ ఎవరు ఎన్ని మాట్లాడుకున్నా, ఏం చెప్పుకున్నా ఈరోజు ఆ మంచి మనిషి మన మధ్యలో లేడు. దీనికి ఎవరు బాధ్యత? ఇది మనం ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధాన రాజకీయ పార్టీలు ఒకళ్ళ మీద ఒకళ్ళు నిందారోపణలు, నేరారోపణలు చేసుకుంటా ఉన్నారు. మేము ఆంధ్రప్రదేశ్లో ఉన్నామా, ఆటవిక రాజ్యాంగంలో ఉన్నామా? చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడేటటువంటి ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం స్వర్ణాంధ్రప్రదేశ్ అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. క్వాంటమ్ అని, శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానంలో మేము ఎక్కడికో వెళ్ళిపోతాము అని చెప్పి విజన్ 2047 అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. కానీ పట్టపగులే ఒక పట్టణంలో వాళ్ళ పిల్లల ముందే కొంతమంది దుండగులు వచ్చి హతమారుస్తూ ఉందంటే ఇది పూర్తిగా ప్రభుత్వ వైఫల్యం. దీన్ని మేము సిగ్గుతో తలవంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పటికీ కనీసం ప్రభుత్వం, హోంమంత్రి గారు దీని మీద స్పందించకపోవడం చాలా విచారకరం. వెంటనే ప్రభుత్వం స్పందించాలి. ఎవరైతే దోషులు ఉన్నారో వాళ్ళని కఠినంగా శిక్షించాలి. బాధిత కుటుంబానికి ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పి ఆవాస్ కమిటీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇది ఒక ఇన్స్టెంట్ పరిష్కారం. అసలు కేవలం పెంచలయ్య ఘటన ఈరోజు మన ముందుకు వచ్చింది. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈ దందాలు చాలా ఎక్కువగా జరుగుతున్నాయని చెప్పి అనేక రిపోర్ట్స్ మన ముందు వస్తూ ఉన్నాయి. ఎందుకు ఈ విధంగా జరుగుతూ ఉన్నాయి, ఎందుకు ఈ రకమైనటువంటి హత్యలు, మాఫియా, డ్రగ్స్ ఈ రకమైనటువంటి జరుగుతూ ఉన్నాయి అనేది ఈ అంశం మీద చాలా లోతుగా పరిశీలించినట్లయితే పౌర సమాజం, యువత ఎందుకు ఇలాంటి పెరడధోరణులకు గురి కాబడుతున్నారంటే ఎవరైతే చదువుకున్నారో ఆ యువతకి ఉద్యోగము, ఉపాధి కల్పించకపోవడంతో ఈ రకమైనటువంటి పెరడధోరణులకు గురవుతూ ఉంటారు. ఎవరైతే దోషులు ఉన్నారో వాళ్ళని శిక్షించడం, బాధిత కుటుంబాలకు అండగా ఉండడం, రీహాబిలిటేషన్ సెంటర్లని పునరుద్ధరించి వాళ్ళని అవగాహన కల్పించడం అదంతా ఒక భాగం. కానీ మౌలికంగా ఇలాంటి ఘటనలు జరగడానికి, ఇలాంటి మాఫియాలు ఇవన్నీ కూడా విచ్చలవిడిగా పేటరెళ్ళిపోవడానికి కారణం ఏంటంటే ప్రభుత్వం సమాజంలో ఉన్నటువంటి పౌరులకు, యువతకు సరి అయినటువంటి దారి చూపించకపోవడం, ఉపాధి కల్పించకపోవడంతో ఇలాంటి పెడధోరణులకి గురవుతూ ఉంటారు. కాబట్టి ఇవన్నీ కూడా పరిగణలో తీసుకుని మీరు ఏదైతే స్వర్ణాంధ్రప్రదేశ్ అని మాట్లాడుతూ ఉన్నారో ఆ స్వర్ణాంధ్రప్రదేశ్ కావాలంటే ముందుగా యువతకి ఉపాధి కల్పించాలా, ఆ రకమైనటువంటి శాశ్వత పరిష్కారాన్ని చూపించాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఈరోజు ఇప్పటికైనా సరే ప్రభుత్వం స్పందించి రాజకీయ పార్టీలకు అతీతంగా దీని మీద స్పందించాలని చెప్పి కోరుకుంటున్నాం. ఏ ఒక్క చిన్న అంశం జరిగినా మా ఖాతాలో ఉంది, మా మోదీ గారే చేశారని చెప్పి మాట్లాడే బీజేపీ కూడా దీని మీద స్పందించాలా.
చిక్కీ మీద ఆయన ఫోటో లేదు, పెద్ద ఫోటో వేసుకున్నారు, మోదీ గారిది చిన్న ఫోటో ఉందని చెప్పి మాట్లాడుతూ ఉంటారు. ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉందంటే కేవలం టీడీపీ జనసేన కాదు, బీజేపీ కూడా అధికారంలో ఉంది. బీజేపీకి కూడా అంతే బాధ్యత ఉంది. నరేంద్ర మోదీ గారు కూడా దీనికి బాధ్యత వహించాలా. ఆ రకమైనటువంటి ఎక్కడ ఏదైనా విజయం వస్తే తన ఖాతాలో వేసుకునే మోదీ గారు ఈ వైఫల్యాలని కూడా ఆయన వాటాలు ఆయన ఖాతాలో వేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆయన బాధ్యత వహించాల్సినటువంటి అవసరం ఉంది. చెగువేరగా మాట్లాడుకునేటటువంటి పవన్ కళ్యాణ్ గారు ఇలాంటి విషయాల మీద స్పందించాల్సినటువంటి అవసరం ఉంది. బల్లలు గుద్దడం కాదు, ఒక బాధ్యత కలిగినటువంటి సామాజిక కార్యకర్త చనిపోయాడు. కాబట్టి ఈ రకమైనటువంటి ధోరణులు ఏదైతే ఉన్నాయో, ఈ రకమైనటువంటి ఆకృత్యాలు ఏదైతే ఉన్నాయో రాబోయే కాలంలో జరగకూడదని చెప్పి పౌర సమాజంగా మనమందరం కలిసి ఒక మంచి సమాజం కోసం కృషి చేద్దాం. ఆ రకమైనటువంటి తోడ్పాటు సామాజిక సంఘాలుగా మాతో మీకు ఎల్లప్పుడూ ఉంటుంది. ప్రభుత్వంగా మీరు మీ బాధ్యతను నిర్వర్తించాలని చెప్పి కోరుతూ జై హింద్.